ఎక్కడెక్కడికి వెళ్ళారు? అంటే ఎలాగో బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ అనొద్దేమో, ఫియాన్సీ అంటే బెటర్, ఎలాగో అందరికి తెలిసిపోయింది కదా. ఫియాన్సీ నేను బాయ్ ఫ్రెండ్ అని ఏ రోజు అసలు నాకు చెప్పడానికి కూడా అవ్వలేదు, ఎందుకంటే మా రిలేషన్ అయిన వెంటనే నేను ఇంట్లో చెప్పేశాను మమ్మీకి. ఇంకా అప్పటి నుంచి ఫియాన్సీ అలవాటు అయిపోయింది. అల్లుడు గారు అనుకుంటు వాళ్ళు కూడా. అల్లుడు గారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికైనా వెళ్ళారా? అవుట్ ఆఫ్ స్టేషన్స్, అవుట్ ఆఫ్ కంట్రీస్? మేము ఇంకెక్కడికి వెళ్ళలేదా? వర్క్ ఫస్ట్ మనం ఒకటి సాధించాము అంటే తర్వాత ఎక్కడికైనా వెళ్దాంలే. మెయిన్ తను అసలు ఆ టైప్ లో ఉంటాడు, అసలు ఎంజాయ్ చేసే బ్యాచ్ కాదు, చేస్తాడు కానీ ఇప్పుడు తను దేనికి వచ్చాడో అది ఇంకా రాలేదు. చాలా క్యాజువల్ గా చెప్పేసి ఎంజాయ్ చేసే బ్యాచ్ కాదు, పెద్ద బోరింగ్. లోపల ఒకటి వదిలేసేసి బయటకి ఎంజాయ్ చేసే బ్యాచ్, బోరింగ్ బ్యాచ్. లేదు అదే చెప్తున్నా, అంటే అలా కాదు, తను ఏ దేనికోసం అయితే ఇక్కడికి వచ్చాడో హైదరాబాద్, ఇంకా అది సాధించలేదు, తన గోల్ ని రీచ్ అయ్యాక అది చాలా ఇంపార్టెంట్ అని ఉన్నాడు. నేను కూడా అలానే ఉన్నాను, మనకు కూడా అంత ఖాళీ లేదు, వర్క్. మీ ఫియాన్సీలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ? హీ రెస్పెక్ట్స్ విమెన్ అనమాట. అమ్మాయి అంటేనే రెస్పెక్ట్ ఇస్తాడు చాలా, నాకు అది నచ్చుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికైనా చెప్పినా సీరియస్లీ గ్రేట్ థింగ్ అబ్బాయి, ఎందుకంటే ఇలా అమ్మాయి ఇలా చేసింది నాకు తెలియదు అంటే దాని గురించి తెలియదా నాకు, నేను ఇలా అనేస్తా క్యాజువల్గా, నువ్వు చూసావా, నువ్వు చూడలేదు కదా, నువ్వు చూడలేనప్పుడు ఎందుకు అలా మాట్లాడతావు, నువ్వు కళ్ళతో చూస్తే చెప్పు, లేకపోతే అసలు చెప్పొద్దు అంటాడు. అది చాలా హ్యాపీగా బతికేయచ్చు మీ ఇద్దరు. చాలా ఇష్టం దానిలో ఆ క్వాలిటీ. సో మీకు పెళ్ళైపోయిందట, మీరు నాకు చెప్పలేదు, అంతా బయట అందరు అనుకుంటున్నారు ఎవరు చెప్పారు ఫియాన్సీ అని, పెళ్ళైపోయింది ఆ అమ్మాయికి అని అంటున్నారు, అదేంటి మీరు అలా చెప్తారు? వాళ్ళు ఫిక్స్ అయిపోయి, నేనేదో ఇన్స్టాగ్రామ్ లో రోజుకి ఒక పోస్ట్ అని పెడతాం వాటితో, ఏదో ఒకటి అనమాట. నిన్న నైట్ ఒకటి మింగేలా ఇలా చూస్తూ పెడతావు, ఒకటి తినేలా ఇలా చూస్తూ పెడతావు, ఒకటి కొట్టేలా ఇలా, ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా అన్ని జానర్స్ నాలో ఇక్కడ ఆల్ మైన్ అన్నట్టు పెడుతున్నా. ఏంటది? ఉంటాయమ్మా మరి, చూసే కళ్ళని బట్టి ఉంటుంది. నేను చూస్తున్నాను ఏంటి పిక్స్ ఏంటి ఇలా పెట్టుకుంది అనుకున్నా నేను. అంటే ఫోటో భయం లేదు అసలు కదా నీకు? అస్సలు లేదు. చూపిస్తాను నేను, ఇంటర్వ్యూ అయిపోయిందో చూపిస్తాను, దగ్గర ఉన్న పిక్చర్స్ అన్ని చాలా ఉంటాయి యూట్యూబ్ లో కూడా. ఇంతకు ఎలా వచ్చింది అలా పెళ్ళైపోయింది అనేసి న్యూస్ బయటికి? తెలీదు అసలు, నేను ఎక్కడా చెప్పలేదు. అంటే ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ గా మనం స్టోరీస్ పెట్టుకుంటాం కదా, లవ్ అని అలా స్టోరీస్ పెట్టుకున్నప్పుడు అది వాళ్ళే ఫిక్స్ అయిపోయి, అగ్నిసాక్షి ఫేమ్ సిరి హనుమంత్ వాళ్ళ హస్బెండ్ చూస్తే షాక్ అవుతారు. అక్కడ ఏమైందని షాక్ అవడానికి అంత అందవికారంగా ఏమి ఉండడే మా వాడు, షాక్ అవుతారు. అయ్యో, తర్వాత ఇది అన్నిటికన్నా అందరికీ వచ్చే జనరల్ లైఫ్, షాక్ అవుతారు. ఏముంది అక్కడ షాక్ అవ్వడానికి, ఓపెన్ చేస్తే ఏముండదు. అలా 2-3 ఛానల్స్ పెట్టారు. ఇంకొకరు తెలిసిందే కదా, అట్లీస్ట్ అది నిజమా అబద్ధమా అని చూడరు, వాళ్ళు పెట్టారు కదా మేము పెట్టేద్దాం, అలా అన్ని ఛానల్స్ లో పెట్టేసారు. ఇంతకి ఇప్పుడు పెళ్లి జరిగిందా జరగలేదు? మాకు ఒక కంక్లూజన్ చెప్పకుండా ఎలా మేము వేసుకుంటాం మా ఛానల్లో. జరగలేదు, నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం, చూడాలి. నెక్స్ట్ ఇయర్ ఓకే పెళ్లి చేసేసుకుందాం అని అనుకుంటున్నాను, చూడాలి అన్నారు కాబట్టి మేబీ అది నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. అదే ఒక వినకూడదు ఈ మాట, నిన్నే ఫోన్ లో 1 year అని చెప్పా. 1 year లో అని చెప్పా? 1 year అయిపోతుంది, అయిపోయే లోపే 1 year అని చెప్పా కదా అని ఎవ్రీ మంత్ చెప్తుండే. 3 ఏళ్ళ నుంచి అదే చేస్తున్నా. అదే ఆ 1 year ఎవ్రీ ఎందుకు అబ్బా పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు మరి? 5 years అయింది, బోర్ కొట్టేసి పెళ్లి చేసేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే టార్చర్ పెట్టచ్చు అని అనిపించట్లేదు నీకు? టార్చర్ పెట్టడానికి పెళ్లి చేసుకోవాలి కదా, అమ్మా ఫుల్ క్లారిటీ అమ్మా ఇక్కడ. మామూలు టార్చర్ కాదు, ఇప్పటికే మనోడికి చాలా పెట్టేసా, ఇంకేం లేదు టార్చర్, ఇంకేం లేదు, నథింగ్ లెఫ్ట్. కాబట్టి పెళ్లి చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి? లేదు అంటే అనుకుంటున్నాం కానీ ఇంకా సెటిల్ అవ్వాలి కదా ఇద్దరం, ఇంకా ఇద్దరం సగంలోనే ఉన్నాం. సెటిల్ అంటే ఏంటి అంటే ఒక్కొక్కరు సెటిల్మెంట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 2 serials అంటే మామూలు విషయం కాదు, చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. ఒక సీరియల్లో చేసే వాళ్ళు ఉన్నారు స్ట్రగుల్ అయ్యి కూడా, కొందరికి ఒక సీరియల్ లేని ఆర్టిస్టులు కూడా ఇంకా ఉన్నారు, మీకు తెలుసు చాలా ఈ విషయంలో. సో అదృష్టం 2 serialల్లో చేయగలగడం, ఫుల్ ఫ్లెడ్జ్గా మంచి నేమ్ ఉన్న సీరియల్స్ అనేది అలా దొరకడం కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే సెటిల్మెంట్ ఇన్ ద సెన్స్ వాట్ అంటే నేను సెటిల్ అయ్యాను అనుకున్నా, తను ఇంకా వెతుకుతూనే ఉన్నాడు కదా, సో తనకంటే ఒక ప్లాట్ఫామ్ ఇంకా రాలేదు. సో ఇప్పుడు మూవీ చేస్తున్నాడు, అదైతే చాలా హోప్స్ ఉన్నాయి దానిపైన, మంచి కంటెంట్, అది మంచి స్టోరీ, చూడాలి. అంటే ఇద్దరు ఇండస్ట్రీలోనే ఉంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎప్పుడు అనిపించలేదా మీకు? అంటే ఇద్దరం ఇండస్ట్రీలోనే ఉంటే ఎప్పుడైనా ఒకరు ఖాళీగా ఉంటే ప్రాబ్లం ఏమో అలా కాకుండా అలా ఏం అనిపించలేదు. అంటే ఇద్దరం బ్యాలెన్సింగ్గా ఉన్నాం, అది ఫినాన్షియల్గా అవ్వచ్చు, ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లం ఏదైనా అవ్వచ్చు, ఏదొచ్చినా ఇద్దరం ఒక అండర్స్టాండింగ్తో ఉన్నాం. ఇవి నాదని తనదని అలా ఏం లేదు. సో అన్నీ కూడా ఫినాన్షియల్గా ఏదైనా కూడా షేరింగ్లో యూ ట్రావెల్ టుగెదర్.
మా ఇద్దరు కూడా జాయింట్ అకౌంట్లే. చాలా గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. బిఫోర్ మ్యారేజ్ అలా ఒక అండర్స్టాండింగ్, అంటే మేబీ బికాస్ ఆఫ్ దట్ 5 years అయినా కూడా స్టిల్ యూ హ్యాపీ టుగెదర్ యూ బోత్. చాలా తక్కువ మంది ఉంటారు, మీరు చూసే ఉంటారు ఎంతో మందికి ఎన్నో విషయాల్లో గొడవలు అవుతూ ఉండడం, రిలేషన్ లో ఉండడం, బ్రేకప్స్ అవ్వడం. కెరియర్ ప్రాబ్లమే ఉంటుంది చాలా మంది, అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అది తప్ప ఇంకేం ప్రాబ్లం. కెరియర్, ఫినాన్షియల్ అండ్ అండర్స్టాండింగ్ ప్రాబ్లం కూడా మ్యాటర్స్. ఫినాన్షియల్ ఇంకా నథింగ్ యాక్చువల్లీ, అండర్స్టాండింగ్ ప్రాబ్లం కూడా చాలా ఉంటుంటుంది. మీకు బాగా పెద్ద గొడవ దేని గురించి జరిగింది ఎప్పుడైనా కూడా జరిగితే 5 yearsలో? నేను మా వాడికి చెప్పకుండా ఒకసారి బయటికి వెళ్ళిపోయాను. అంటే ఫస్ట్ నుంచి రిలేషన్ స్టార్టింగ్ నుంచి అలా ఉంటే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. ఫస్ట్ నుంచి నేను అన్ని ఏది చేసినా చేస్తాను అనమాట. అలాంటిది ఒకేసారి నేను బయటకు వెళ్ళిపోయాను ఫ్రెండ్స్తో, పెద్ద గ్యాంగ్తో పబ్కి వెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. ఫుల్ డ్యాన్స్, నాకు బాగా ఇష్టం పబ్ అంటే. ఎక్కువ అంటే ఆ మ్యూజిక్, ఆ లైట్స్ బాగా ఇంట్రెస్ట్, తనకేమో ఇష్టం ఉండదు, చాలా రేర్ వెళ్తూ ఉంటాడు అనమాట. సో అప్పుడు నేను ఏం చేశాను, తనకి చెప్పాలా వద్దా, సర్లే మనం ఏం మిస్టేక్ చేయనప్పుడు చెప్పకపోతే ఏమైంది, అదేం తప్ప ఏం కాదులే, జస్ట్ వెళ్ళి డ్యాన్స్ చేసి వచ్చేయడమే కదా. కొంచెం నాది టేక్ ఇట్ ఈజీ మైండ్ అనమాట. ఆ మినిట్లో కూడా నేను అలాగే ఆలోచించి అదే చేశా. నెక్స్ట్ డే నేను ఆ రోజు తను చూసి ఆ రోజు ఫిక్స్ అయ్యాను, ఇంకే రోజు నేను చెప్పకుండా వెళ్ళకూడదని. అంతలాగా అసలు పెద్ద గొడవ అయ్యి, చాలా గొడవ అయింది. సో మొత్తం రచ్చ అయిపోయింది అనమాట. రచ్చ కాదు అంటే రిలేషన్ స్టార్ట్ అయిన 1 year, 2 years, 2nd year, ఏ ఇయర్లో అది? 3rd year అనుకుంటా. 3rd year. అన్ని రోజుల తర్వాత కూడా మీకు అర్థం చేసుకోకుండా చెప్పకుండా వెళ్ళాలని ధైర్యం మహాతల్లి అమ్మ. మహాన్ 3 years చూసిన తర్వాత కూడా మళ్ళీ చెప్పకుండా వెళ్ళడం గ్రేట్ యాక్చువల్లీ. మావాడు కూడా అలానే అంటాడు, నువ్వు మహాతల్లి నిజంగా. ఎందుకంటే వెరీ దొరికిపోతాను ఒకవేళ అబద్ధం చెప్పిన వాడి దగ్గర. ఆ నెక్స్ట్ డే కూడా దొరికిపోయాను. సరే క్యాబ్లో వెళ్ళాను, అవన్నీ డిలీట్ చేయాలి కదా, నాకు ఆ థాట్ లేదు. ఎక్కడికి వెళ్ళాను, ఏ టైం నుంచి వచ్చాను, అన్నీ ఉన్నాయి అందులో. దొరికేసా. ఇప్పుడు నిజంగా మనం ఏదైనా చేసి అలా అబద్ధం చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు అన్ని పక్కా ప్లానింగ్ ఉండాలి. నిజం చెప్పడం బెటర్, చేత కాదు ప్లానింగ్. అలాంటప్పుడు నిజం చెప్పడం బెటర్ కదా. ముందే నేను ఇలాంటి దాన్ని కొంచెం బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేయడం ఇంకా బెటర్. గుడ్ ఒపీనియన్ అలా చేసిన వాళ్ళు ఎవరైనా అట్లీస్ట్ అది డిలీట్ చేసుకోవాలా. నాకు అసలు థాట్ కూడా రాలేదు. ఫోన్ తీసుకుని ఎక్కడికి వెళ్ళి ఫ్రెండ్ ఆల్ ఫ్రెండ్ ఏదో చెప్తున్నాను, నా కళలో చెప్పేస్తాడు అబ్బాయి అబద్ధం చెప్తున్నానని. ఎందుకు నీకు సూట్ అవ్వదు, అబద్ధాలకి చెప్పడం రాదు, ఎందుకు అబద్ధాలు చెప్తావు అని అన్నాడు. అది కూడా అంత పెద్ద గొడవ ఏం కాదు, సిల్లీగా నా గురించి తనకు తెలుసు కాబట్టి అలా అయిపోయింది. అండ్ కెరియర్ గురించి గొడవైంది, అది చాలా పెద్ద గొడవ దీనికన్నా, బ్రేకప్ వరకు వెళ్ళింది. కెరియర్ గురించి బాబోయ్. అదేంటి అంటే మీ కెరియర్ గురించా తన కెరియర్? నా కెరియర్ గురించి. అంటే తనకి చెప్పాను కదా, తనకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి, అప్పటికి న్యూస్ రీడింగే తను చాలా అడ్జస్ట్ అయ్యాడు నా కోసం. ఇంకా నేను అంటే చూసే ఇండస్ట్రీ అని తెలిసే కదా రీచ్ అవుతారు. దెన్ మళ్ళీ ఇండస్ట్రీ వద్దు కాదు అంటే వీ కెనాట్ టేక్ ఇట్. అంటే వాళ్ళు మార్చాలి అని అనుకోవడం కదా, అది మనకి ఇష్టం ఉన్నట్టు మనం ఉండాలి అని వాళ్ళు అనుకోకపోవడం స్వార్థం అవుతుంది. అవును, చాలా మంది ఫేస్ చేస్తారు అమ్మాయిలు అది స్వార్థం. అందుకనే తను నాకు న్యూస్ రీడింగ్ కూడా అంటే స్క్రీన్లో కనిపించడం తనకి ఇష్టం లేదు, కానీ నా కోసం షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు, న్యూస్ రీడింగ్, మనం అమ్మాయిలు అందరితో ఆగరగా వస్తుంటే ఆపర్చునిటీ, సో మనకి ఇంకా చేయాలనిపిస్తుంటుంది. సో తనకి ఇలా నువ్వు ఫస్ట్ అలా చెప్పావు, ఇప్పుడు ఇలా చేస్తున్నావు అండ్ వాళ్ళది కూడా అస్సలు రాంగ్ కాదు. ఎందుకంటే నేను Day 1 ఇలా చెప్పుంటే తను అప్పుడు మైండ్ అలా ప్రిపేర్ చేసుకుంటాడు. నేను ఫస్ట్ తన కోసం అంటే తను నాకు రావాలి అని నేను అబద్ధం చెప్పేశాను తనతో. అంటే లేదు నేను అది చేస్తాను, సినిమాలు సీరియల్ చేస్తా అంటే తను నన్ను యాక్సెప్ట్ చేయడు. ఆ సిచ్యువేషన్లో నేనేంటి, నాకు కావాలి తను నా లైఫ్లో ఉండాలి, సో అబద్ధం చెప్పేసా. నాకు ఇష్టం లేదు యాక్టింగ్, అబ్బే మనకు రాదు, అది అబద్ధం చెప్పేశాను. మా తల్లే, ఈ చిన్న బుర్రలో ఎన్ని ఆలోచనలమ్మా. జనరల్గా అయితే నేను చాలా బ్యాడ్, అది ఎలా అయినా అనుకొని బ్యాడ్ అని చెప్తే ఒక క్లారిటీ పడుంటుందని అనుకుంటారు. గుడ్ థింగ్స్ ఉంటే ఓకే, క్వాలిటీస్ గుడ్ ఎనఫ్. బట్ నేను ఇది చేయను అది చేయను అని చెప్పి చేస్తున్నానంటే నువ్వు మార్చుకుంటానని ఫిక్స్ అయిపోయాను. సో తనని లేదా అని అబద్ధం చెప్పేసా. సో అదే క్వశ్చన్ చేశాడు, నువ్వు ఆ రోజు అలా చెప్పావు కదా, మరి ఈ రోజు ఇలా చేయడం కరెక్టేనా అనేసి. అంటే నేనేం చెప్తాను, ఇంకా లేదు నాకు అది చేయాలని ఉంది, నువ్వు కూడా అందులో అలానే నువ్వు లేకుండా నాకు అది వద్దు, అందులో నువ్వు ఉంటేనే నాకు అది హ్యాపీ అనిపిస్తుంది, అది అని చెప్పి తను బ్రతిమలా ఆడుకొని మొత్తానికి కన్విన్స్ చేసి ఇక్కడ వరకు వచ్చింది. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ గొడవ మాది. సో ఇప్పుడైతే ఇంక అన్నీ అయిపోయాయి, ఇంకేం లేదు, దాచడానికి కూడా వెళ్ళి సినిమాల వరకు వెళ్ళిపోయింది కెరియర్. సినిమాలు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎవరు ఎక్కువ కోఆపరేటివ్గా ఉంటారు మీకు మూవీస్లో? అంటే మూవీస్ అంటే కూడా మనము ఇప్పుడు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, మనతో ఎవరో ఒకరు ఉండాలి, సపోర్ట్ ఉండాలి, బ్యాక్ సపోర్ట్ ఉండాలి. సో ఎవరు మీతో ఉంటారు ఎక్కువ?
తనే ఉంటారు. ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఉండేది వైజాగ్, ప్రతిసారి ఇక్కడికి రాలేరు అమ్మ వాళ్ళు. అమ్మమ్మకి బాగాలేదు, సో అమ్మమ్మని చూసుకోవడానికి అక్కడ మమ్మీ ఉండిపోతారు. అట్లీస్ట్ నాతో ఉండాలన్నా కుదరదు మమ్మీకి. అక్కడంతా మాది పెద్ద ఫ్యామిలీ, మమ్మీ ఆ ఇల్లు ఆ ఊరిని వదిలి రాదు. సో అలా తనే నన్ను చూసుకునేది మొత్తం. నా సినిమాలు, సీరియల్స్, ఇంకా పెళ్ళి కాలేదు మాకు. ఇంకా పెళ్ళి అయితే హస్బెండ్ ఎలా చూసుకుంటారు అమ్మాయికి, ఇంకా పేరెంట్స్ వాళ్ళు ఉండరు కదా తన దగ్గర. ఇంకా అలానే మాకు, నాకు ఏది వచ్చినా తనతో చెప్తాను, తనే చేయమంటాడు. ఇంకా తనే ఫుల్ సపోర్టివ్ అయిపోయాడు. ఇప్పుడు నేను ఒకవేళ అబ్బాయిల సినిమా అడిగారు, నాకు డేట్స్ కుదరట్లేదు అంటే, ఎందుకు కుదరట్లేదు, డేట్స్ మేనేజ్ చేసుకో, అడ్జస్ట్ చేసుకో అంటాడు. అలా అయిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్. అంతలాగా మార్చేసి ఎక్కడి నుండి ఎక్కడికి, నువ్వు ఇక్కడ నుండి ఇలా వెళ్ళావు, అబ్బాయిని ఎక్కడో ఆలోచించి దింపేశావు. ఎప్పుడు అదే అంటుంటాడు బాబు, కానీ సీరియస్గా తీసుకోడు. అందుకని నాతో పాటు ట్రావెల్ అవుతున్నాడు కదా, తను చూస్తున్నాడు కాబట్టి తను ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. నేనే ఆ రోజు అలా పొరపాటు పడ్డానేమో, సో బాగుంటుంది అని చెప్పి తను ఫిక్స్ అయ్యాడు.